హాయ్ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నా ఛానల్లో ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్లు అయితే ఉండవు. సో నాకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. సో నేను కేవలం నా వీడియోస్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. సో ఈరోజు వెడ్నెస్డే 8 అక్టోబర్ 2025. సారీ, మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. సో సిపిఆర్ కింద క్యాండిల్స్ అయినా ఓపెన్ అయినాయి. ఈరోజు అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినా కూడా క్యాండిల్స్ మాత్రం కింద ఓపెన్ అయ్యి అప్ అయితే మూవ్ అవుతుంది. బట్ నేను ఒకసారి దన్ చార్ట్ అనేది చెక్ చేసుకుంటే నాకు దన్ చార్ట్లో ఇన్సైడ్ సిపిఆర్ అయితే ఫామ్ అయింది. సో దన్ చార్ట్లో నాకు ఇన్సైడ్ సిపిఆర్ ఫామ్ అయింది, అలాగే కెమెరిల్ R3 ఇన్సైడ్ సిపిఆర్లో ఫామ్ అయింది. సో నేను ఇన్సైడ్ సిపిఆర్లో కెమెరిల్ R3 కనుక ఫామ్ అయితే నేను ఏం ప్లాన్ చేస్తానంటే PE కోసం వెయిట్ చేస్తాను. సో మార్కెట్ అయితే అప్ అయితే మూవ్ అవుతుంది. సో నేను ట్రేడ్ అయితే అవాయిడ్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ అప్ మూవ్ అయ్యి రిటర్న్ వస్తూ ఉంటే R3 కనుక బ్రేక్ అయితే నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తానండి. సో వెయిట్ చేస్తున్నాను ఆపర్చునిటీ కోసం. సో నేను ఇక్కడ టైప్ చేసి పెట్టుకున్నాను చూడండి, ఇన్సైడ్ సిపిఆర్ విత్ కెమెరిల్ R3. సో ఒకవేళ R3 కనుక బ్రేక్ అయితే నేను PE అనేది బై చేస్తాను. మార్కెట్ అయితే అప్పే మూవ్ అవుతుంది, బట్ నాకైతే ఆపర్చునిటీ రాలేదు, చాలాసేపు అయింది. సో నేను ఆప్షన్స్ అయితే తీసుకొని ఉంచుకున్నాను. సో 24,950 కాల్ ఆప్షన్ ఒకటి, అలాగే 25,300 పుట్ ఆప్షన్, రెండు కూడా నేను ప్లేస్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ నిన్నటి హై కనుక బ్రేక్ అయితే నేను CE బై చేద్దామని అనుకుంటున్నాను. లేదు అంటే మన స్ట్రాటజీ ప్రకారం R3 కనుక బ్రేక్ అయితే PE బై చేసేందుకు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ఏ విధంగా ఆపర్చునిటీ వస్తుందో చూద్దాం. సో మూవ్ అయితే అవుతుంది డౌన్కి, ఒక రెడ్ క్యాండిల్ పడింది, దాన్ని ఫాలో అవుతుంది. రెడ్ క్యాండిల్ పడితే మంచి మూవ్ ఉంటుందేమో. సో నాకు ఇంకా ఆపర్చునిటీ దొరకలేదండి. ఒకవేళ ఆపర్చునిటీ దొరికితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డౌన్ అయితే అవుతుంది మార్కెట్. నేను చెప్పినట్టు విధంగానే ఇన్సైడ్ సిపిఆర్లో R3 ఫామ్ అయింది కదా. సో R3 బ్రేక్ చేసేందుకు ట్రై చేస్తుంది. సో నేను ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తున్నాను. సో 25,300 పుట్ ఆప్షన్ అయితే నేను తీసుకొని రెడీకి పెట్టుకున్నాను కదా. సో నేను యాక్టివేట్ కూడా అయిపోయింది. సో చూడండి, ఇక్కడ మనకి యాక్టివేట్ అయితే అయ్యింది. చూద్దాం మనకి ప్రాఫిట్ ఇస్తుందా లాస్ ఇస్తుందా. సో ఇక్కడ ఏమన్నా సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ వెళ్తుందా, లేదు అంటే మనకి ప్రాఫిట్ ఇస్తుందని చెక్ చేద్దాం. సో ఇప్పుడు 700 రూపీస్ అయితే లాస్ ఉంది. సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి అయితే వెళ్తుందండి. సో ఏమైందంటే నేను ఈ ఫస్ట్ ఒక మూవ్ వచ్చిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేయాలి, కానీ నేను తొందరగా అనేది ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వకముందే నేను ఎంట్రీ ప్లాన్ చేయడం వల్ల అది యాక్టివేట్ అయ్యింది. సో అందుకే నాకు లాస్ అయితే వస్తుంది. అయితే నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకున్నాను. సో నాకు ఈ ట్రేడ్లో స్టాప్ లాస్ వచ్చేసేసి చాలా ఎక్కువ ఉంది, 18 పాయింట్స్ ఉంది. సో ఈజీగా 1,700 రూపీస్ అయితే మనకి లాస్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ట్రేడ్లో. బట్ నేను వెయిట్ చేస్తున్నాను, ఒకవేళ మంచి మూవ్ వస్తుందేమో, లేదంటే మన స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుందండి. R3 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది ఇండెక్స్ చార్ట్లో, అదే ఆప్షన్ చార్ట్లో S3 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, లేదంటే డౌన్ అవుతుందా చూద్దాం. సో నేనైతే స్టాప్ లాస్కి స్టిక్ అయి ఉన్నాను. సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మనకి ట్రేడ్లో ఈజీగా 1,500, 1,700 అయితే లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఒకవేళ మూవ్ అయితే నేను నా స్టాప్ లాస్ని అయితే ట్రైలింగ్ చేసుకుంటానండి, ఎందుకంటే లాస్ ఎక్కువ ఉంది కదా. చూద్దాం ఏం జరుగుతుందో. సో నా ఎంట్రీ పాయింట్ కనుక బ్రేక్ అయితే మంచి మూవ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను, కానీ బ్రేక్ అయితే కావడం లేదు. సో ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశాను కదా. సో ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయితే మంచి మూవ్ అయితే ఉంటుంది ఆప్షన్ చార్ట్లో పైకి. చూడండి, నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా కదా. సో ఇది కనుక బ్రేక్ అయితే మంచి మూవ్ ఉంటుంది, లేదంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సో బ్రేక్ అయితే చేసేసింది. సో ఇప్పుడు 600 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉంది. ఈ సిపిఆర్ కనుక బ్రేక్ అయితే నా స్టాప్ లాస్ నేను ట్రైలింగ్ అనేది చేసుకుంటానండి. సో ఇప్పుడు 1,000 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉందండి. సో నా స్టాప్ లాస్ని ఒక 1:1 అయితే నేను పెట్టేసుకుంటాను. సో ఒకవేళ మళ్ళీ రిటర్న్ అయినా కూడా నాకు 700 రూపీస్ అయితే లాస్లో ఉంటుంది. సో నా
నా లాస్ నేను తగ్గించుకుంటానండి. సో మార్కెట్ అయితే మంచి మూవ్ ఉండబోతోంది, ఎందుకంటే 200 SMA దగ్గరికి అయితే మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 200 SMA దగ్గరికి కనుక వస్తే మంచి మూవ్ ఉంటుందండి. సో ప్రైస్ యాక్షన్ని గమనించండి మీరు, నేను ఏ విధంగా డ్రా చేసుకుంటున్నాను, ఏ విధంగా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో ప్రైస్ యాక్షన్ని గమనించండి, నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాను అనేది. సో దాన్ని బట్టే మనకి ట్రేడ్ అనేది బాగుంటుంది. మనకి సిపిఆర్ ఇండికేటర్ ఏంటంటే ఒక ప్రైస్ యాక్షన్ ఇండికేటర్ అనమాట. సో సిపిఆర్ ఇండికేటర్ని మనం యూజ్ చేసేటప్పుడు ఎంట్రీ ఎలా తీసుకోవాలి, అలాగే ఈరోజు ట్రెండ్ ఏ విధంగా ఉండబోతుందని మనకి ముందుగానే ఐడెంటిఫై అయిపోతుంది. సో దాంతో మనం ఎంట్రీ అనేది కరెక్ట్గా ప్లాన్ చేయాలి. సో ఈరోజు నేను కరెక్ట్గా ప్లాన్ చేయకపోవడం వల్లే నాకు లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండే. బట్ మార్కెట్ అయితే ఇప్పుడు మనకు అనుకూలంగానే పైకి వెళ్తుంది, ప్రాఫిట్లో ఉంది. బట్ నేను తొందరగా ఎర్లీగా ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. వస్తుంది నా మిస్టేకే. సో ఈ మిస్టేక్ నేను ప్రతిసారి ఇదే మిస్టేక్ చేస్తున్నాను, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఫోమోలో ట్రేడింగ్లో మామూలే. సో అది అందుకే మీ ముందర దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. మీకు R3 ఇన్సైడ్ సిపిఆర్లో కెమెరల్ R3 ఫామ్ అయిన తర్వాత R3 కనుక బ్రేక్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్స్ కంటిన్యూగా 5 minutes క్యాండిల్ ఫామ్ అన్నాయంటే మూవ్ అయితే డౌనే ఉంటుంది. బట్ కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది, ఎందుకంటే రేంజ్ బౌండ్ మార్కెట్ కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది రేంజ్ బౌండ్ మార్కెట్లో. అదే మీరు ఒక ట్రెండీ మార్కెట్లో అయితే మనకి ఇంతసేపు ఉండదండి. క్యాండిల్స్ అనేవి అప్ కానీ డౌన్ కానీ మూవ్ అయిపోతుంటాయి, ప్రాఫిట్ కూడా క్విక్గా వచ్చేసి ఉంటుంది. కానీ రేంజ్ బౌండ్ మార్కెట్ అట్లా కాదు. మీరు 10 points 5 points స్టాప్ లాస్ పెట్టారనుకోండి, మన స్టాప్ లాస్ ఈజీగా ఇచ్చేస్తుంది. మనం స్టాప్ లాస్ని టార్గెట్ని పక్కాగా ముందుగానే నిర్ణయించుకొని ఆ తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. సో నేను ఈరోజు అలాగనే ప్లాన్ చేశాను. నేను చూద్దాం ఏం జరుగుతుందో. సో నా స్టాప్ లాస్ని అయితే నేను తగ్గించుకున్నాను ఇప్పుడు, ఎందుకంటే ప్రాఫిట్లోకి వచ్చాను కాబట్టి 700 రూపీస్ అయితే నేను ఇప్పుడు ఒకవేళ లాస్ ఫేస్ చేస్తాను, ఒకవేళ లాస్ వస్తే. సో ఇప్పుడు చూడండి 1700 రూపీస్ అయితే నేను ప్రాఫిట్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను నా స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏమైందంటే 15 minutes చార్ట్లో మనకి ఇక్కడ 20 SMA అనేది ఉంది, అందుకే అక్కడ నుంచి రిజెక్షన్ అయితే తీసుకుంటుంది మార్కెట్. సో ఫస్ట్లోనే మనకి అంతకుముందే 1700 రూపీస్ వచ్చింది, కానీ నేను తీసుకోలేదు. తొందరగా క్విక్గా రిటర్న్ అయితే అయ్యింది. సో వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ 1700 రూపీస్ దగ్గరికి అయితే వచ్చింది. సో బ్రేక్ అవుతుందా, మనకి నేను పెట్టుకున్న టార్గెట్ని ఇస్తుందా అనేది వేసి చూడాలి. సో ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది మార్కెట్. సో వర్జిన్ సిపిఆర్ వరకు వస్తే మాత్రం మంచి మూవ్ ఉంటుంది. వర్జిన్ సిపిఆర్ వరకు వెళ్తుంది అనుకుంటున్నాను, కానీ అంతవరకు మనం హోల్డ్ చేయగలమా, మన ఫోమోని అంతవరకు మనం కంట్రోల్ చేయగలమా అంటే నేనైతే కాదని చెప్తాను. ఎందుకంటే నేను ఇంకా బిగినర్ని, అంతసేపు నేను హోల్డ్ చేయలేను. సో అంతసేపు హోల్డ్ చేయాలంటే మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. సో ప్రస్తుతానికైతే నేను 1:2 కానీ లేదంటే 1:1 కానీ, ఎందుకంటే ఈరోజు నా స్టాప్ లాస్ 18 points కాబట్టి సో నేను 1:1 లేదా 1:2 కానీ తీసుకొని బయటకు వచ్చేస్తానండి. సో చూడండి 2100 రూపీస్ అయితే ఉంది. సో నేను స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకున్నాను. ఒకవేళ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, లేదంటే నా స్టాప్ లాస్ ఇంకా ట్రైలింగ్ చేసుకుంటాను. సో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయిందండి. నాకు ఈ ట్రేడ్లో 1900 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చిందండి ఈ ట్రేడ్లో. సో 1900 రూపీస్ అయితే నాకు ఈ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చిందండి. సో మూవ్ అయితే అవుతుంది మార్కెట్. చెప్పాను కదా, వర్జిన్ సిపిఆర్ వరకు మార్కెట్ అయితే వెళ్తుంది. బట్ అంతవరకు మనం హోల్డ్ చేయలేం కాబట్టి పేషెన్స్గా హోల్డ్ చేయలేము. సో నేనైతే చేయలేను, ఎందుకంటే నేను ఇంకా బిగినర్ని, ఒక్క లాట్తోనే నేను ట్రై చేస్తున్నాను కాబట్టి. చూడండి 254 వరకు వెళ్ళిందండి మార్కెట్. ఎక్కడి నుంచి నేను ఏదైతే నా టార్గెట్ హిట్ అయిందో అక్కడి నుంచి దాదాపుగా 70 రూపీస్ ప్రాఫిట్లోకి వెళ్ళిందండి. సో నేను అక్కడ హోల్డ్ చేసిందంటే నాకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది. బట్ మనం హోల్డ్ చేయలేము కూడా. సో ఇట్స్ ఓకే. మనకి ఈ ట్రేడ్లో అయితే 2000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చిందండి. సో ఇప్పుడు నేను అది చెప్పాను కదా, వర్జిన్ సిపిఆర్ దగ్గరికి అయితే మార్కెట్ వచ్చింది. సో ఒకవేళ వర్జిన్ సిపిఆర్ దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ మూవ్ అవుతుంటే, ఎప్పుడైతే 20 SMA వర్జిన్ సిపిఆర్ దగ్గరికి వచ్చి
క్యాండిల్స్ 20 SMA అబోవ్ కనుక ఫామ్ అయితే నేను మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను, మీకు నేను అప్పుడు అప్డేట్ ఇస్తాను. సో ఆ వీడియో కూడా రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఒరిజిన్ CPR దగ్గరికి అయితే మార్కెట్ అయితే వచ్చి అక్కడి నుంచి రివర్స్ తీసుకుంటోంది. 20 SMA కూడా డౌన్కి వచ్చేసింది. 20 SMA పైన క్యాండిల్స్ అనేవి ఉన్నాయి. సో అందుకే నేను CE బై చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నాను. సో 24,900 CE ఆప్షన్ అయితే నేను ప్లాన్ చేశాను లిమిట్ ఆర్డర్ ద్వారా. సో మార్కెట్ కొంచెం అప్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి నా కాల్ని అయితే యాక్టివేట్ అయ్యింది. సో నేను ఈ ట్రేడ్లో 800 రూపీస్ అయితే నాకు స్టాప్ లాస్ ఉంది. సో ఒకవేళ నా స్టాప్ లాస్ హిట్ అయితే నేను బయటకు వచ్చేస్తాను, లేదంటే నేను 1:1 తీసుకుంటాను ఈ ట్రేడ్లో. ఎందుకు అంటే ఒక బిగ్ మూవ్ వచ్చిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ మార్కెట్ అనేది ఎక్కువ అంత పైకి వెళ్ళదని నా ఐడియాలజీ. ఒకవేళ వెళ్ళినా కూడా మన స్టాప్ ఎక్కువ మళ్ళీ అక్కడి నుంచే సపోర్ట్ తీసేసుకొని అక్కడి నుంచి రెజిస్టెన్స్ తీసుకొని బిగ్ క్యాండిల్స్తో మన స్టాప్ లాస్ని ఇచ్చేసేందుకు వచ్చేసి ఉంటుంది. సో అందుకే నేను ఒక 1:1 తీసుకొని అయితే వచ్చేస్తాను ఈ ట్రేడ్లో. సో చూడండి, ఇప్పుడైతే 500 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉంది. సో వెళ్తుంది మార్కెట్, అక్కడ 200 SMA ఉంది. సో అది కనుక బ్రేక్ చేస్తే మంచి మూవ్ ఉంటుందండి. సో ఇప్పుడు 1:1 అయితే వచ్చేసింది. నేను నా స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటానండి. సో ఇక్కడ హిట్ అయిపోయిందండి, నేను ట్రయల్ చేసుకున్నాను. నా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. నా స్టాప్ లాస్ని ట్రయలింగ్ చేసుకున్నాను, అది హిట్ అయిపోయిందండి. సో ఈ ట్రేడ్లో టోటల్గా నాకు 800 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చిందండి. 2,1800 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చిందండి ఈ ట్రేడ్స్లో. 2 ట్రేడ్స్ చేశాను ఈరోజు. సో మీకు ఇప్పుడు నేను స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను, ఎందుకు ప్లాన్ చేశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది అనమాట. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ కొంచెం అప్ అయితే మూవ్ అయింది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే CPR అనేది చెక్ చేసుకుంటాను. సో CPR వచ్చేసేసి మనకి అసెండింగ్ CPR ఫామ్ అయింది. ఓకేనా? సో చూడండి, బాగా అసెండింగ్ CPR ఫామ్ అయింది. సో చూడండి, అసెండింగ్ CPR అయితే ఫామ్ అయింది. సో ఈ నిన్నటి CPR కన్నా పైన అయితే ఫామ్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని కొంచెం అప్ అయితే వచ్చింది. సో నేను అలాగే దన్ చార్ట్లో చెక్ చేసుకున్నాను ఈరోజు కెమెరిల్లా R3 ఎక్కడ ఫామ్ అయిందో. సో ఈరోజు కెమెరిల్లా R3 వచ్చేసేసి ఇన్సైడ్ CPRలో ఫామ్ అయింది. చూడండి, ఇన్సైడ్ CPRలో కెమెరిల్లా R3 అనేది ఫామ్ అయింది. ఓకేనా? కెమెరిల్లా R3 ఇన్సైడ్ CPRలో ఫామ్ అయింది. సో ఇన్సైడ్ CPRలో R3 ఫామ్ అయితే నేను PE ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తాను. బట్ మార్కెట్ కొద్దిగా ఒక 30 మినిట్స్ వరకు మార్కెట్ అప్పే ఉంది అనమాట, CPR పైనే ఉంది. బట్ నేను వెయిట్ చేస్తున్నాను ఆపర్చునిటీ కోసం. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి 20 SMA దగ్గర ఇక్కడ ఒక బ్రేక్ అయితే ఇచ్చిందో, సో నేను ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో ఈ పాయింట్లో నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. ఎప్పుడైతే R3 అనేది బ్రేక్ అయిందో ఈ పాయింట్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. బట్ ఇక్కడ ఏమైందంటే మార్కెట్ కొద్దిగా టైం అనేది స్పెండ్ చేసింది. నేను నా ఎంట్రీ అనేది తొందరగా తీసుకోవడం వల్ల టైం అనేది స్పెండ్ చేసేసి, సో ఇక్కడ టైం అనేది కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేసేసింది. సో అందుకే కొంచెం లాస్లోకి అయితే వచ్చాను నేను. సో ఆ తర్వాత మార్కెట్ మంచి మూవ్ అయితే ఇచ్చిందండి. చూడండి, ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో CPR, సో ఈ లెవెల్ బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి మంచి మూవ్ అయితే వచ్చిందండి. సో మనకి ఈ ఫస్ట్ ట్రేడ్లో మనకి 1,991 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చిందండి ఫస్ట్ ట్రేడ్లో. ఓకేనా? సో ప్రతిరోజు నేను చెప్తాను కదా, ఇన్సైడ్ CPRలో R3 కనుక ఫామ్ అయితే మనం PE ఆప్షన్స్ కోసం చూడాలి. సో నిన్న ఏ విధంగా నేను ట్రేడ్ చేశాను, ఇన్సైడ్ CPRలో S3 ఫామ్ అయితే CE ఆప్షన్స్ కోసం చూడాలి. సో నిన్న మనకు ప్రాఫిట్ ఇచ్చింది. ప్రీవియస్ డేస్ చూడండి, ఇక్కడ చూడండి. సో ఇన్సైడ్ CPRలో S3 ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి 6 అనమాట. సో ఇక్కడ కూడా మనకి మంచి ప్రాఫిట్ అయితే వచ్చిందండి. ఇన్సైడ్ CPRలో S3 కనుక ఫామ్ అయితే CE ఆప్షన్స్ కోసం చూడాలి. సో ఇక్కడ చూడండి, ఇన్సైడ్ CPRలో S3 ఫామ్ అయింది, CE ఆప్షన్స్. ఓకేనా? అలాగే ఈరోజు చూడండి, ఇన్సైడ్ CPRలో R3 ఫామ్ అయింది. సో నేను PE ఆప్షన్స్ కోసం చూస్తాను. ఓకేనా? సో ఈ పర్టికులర్ ఏరియాలో నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను, నాకు మంచి మూవ్ అయితే వచ్చింది.
నేను 1:2 తీసుకొని బయటకు వచ్చేసేస్తాను. సో ఇప్పుడు నేను సెకండ్ ట్రేడ్ గురించి చెప్తున్నాను కదా. సెకండ్ ట్రేడ్ ఏంటంటే మనకి నిన్నటి సిపిఆర్ లెవెల్ ఉంది. సో ఇక్కడ చూడండి నిన్నటి సిపిఆర్ లెవెల్. సో ఇది నిన్నటి సిపిఆర్ లెవెల్. సో ఈ నిన్నటి సిపిఆర్ లెవెల్ దగ్గరికి ఒక్క క్యాండిల్ కూడా రాలేదండి. సో అప్పుడు ఈ సిపిఆర్ నెక్స్ట్ డే ఈ లెవెల్స్ ఉంటాయి కదా, ఈ సిపిఆర్ లెవెల్స్, సో ఈ సిపిఆర్ లెవెల్స్ ఉంటాయి కదా, ఈ లెవెల్స్ మనకి సపోర్ట్ మాదిరి వర్క్ చేస్తాయండి. వీటిని వర్జిన్ సిపిఆర్ అంటారు. సో ఈ ఏరియాని వర్జిన్ సిపిఆర్ అంటారు. ఈ లెవెల్స్ని మనం నెక్స్ట్ డే కంటిన్యూ చేసుకోవచ్చు. సో చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడింది కదా. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి రివర్స్ తీసుకుందో మార్కెట్, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ అయితే మళ్ళీ ఎంట్రీ మనం ఎక్కడ ప్లాన్ చేయాలంటే మనము 20 SMA 50 SMA యూజ్ చేస్తాం కదా. సో 20 SMA 50 SMA చూడండి. సో మార్నింగ్ వచ్చేసేసి ఎప్పుడైతే సిపిఆర్ బ్రేక్ అయిందో అక్కడ నుంచి మంచిగా ప్యారలల్గా ఫామ్ అయింది. సో ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయాలి. నేను ఇక్కడే ప్లాన్ చేశాను అనమాట. సో అందుకే కొద్దిసేపు నాకు టైం అనేది ఇక్కడ స్ట్రగుల్ చేసిందనమాట. సో నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయాలి చెప్పాను కదా, ఎర్లీగా నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో అందుకే ఇక్కడ చూడండి మంచిగా ప్యారలల్గా రెండు మూవ్ అయినాయి. సో మంచి రెడ్ క్యాండిల్స్ అనేవి డౌన్ ఫాల్ అయినాయి. సో ఆ తర్వాత 20 SMA ఎలా మూవ్ అయింది చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అనేది తీసుకుంది. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ తీసుకుంది కదా, మళ్ళీ మనం ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేయాలనుకుంటే ఎప్పుడైతే 20 SMA నుంచి వర్జిన్ సిపిఆర్ ఒక బిగ్ క్యాండిల్తో బ్రేక్ చేసిందో, సో ఇక్కడ చూడండి 20 SMA కింద క్యాండిల్స్ అనేవి ఉన్నాయి. సో అలా కాకుండా 20 SMA పైన ఒక బిగ్ క్యాండిల్ అయితే బ్రేక్ చేసేసింది కదా. సో ఈ క్యాండిల్ దగ్గర నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో ఈ ట్రేడ్ ఇక్కడ నుంచి నేను జస్ట్ 1:1 తీసుకొని బయటకు వచ్చేసాను. బట్ మార్కెట్ సిపిఆర్ వరకు వెళ్ళిందండి. చూడండి సిపిఆర్ వరకు వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ వర్జిన్ సిపిఆర్ దగ్గరికి వచ్చింది. సో వర్జిన్ సిపిఆర్ కూడా ఎంత బాగా వర్కౌట్ అయిందో చూడండి. సో ఓవరాల్గా ఈరోజు నాకు 2816 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చిందండి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా నాకు స్ట్రాటజీలు అనేవి నేను ప్రతిరోజు యూజ్ చేస్తాను. సో సిపిఆర్లో మనకి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, చాలా ట్రిక్స్ ఉన్నాయండి. సో అవి నేను ప్రతిరోజు చెక్ చేసుకుంటాను. ఇన్సైడ్ సిపిఆర్, వర్జిన్ సిపిఆర్, మెయిన్ రివర్సల్ సిపిఆర్, కెమెరిలా R3 సిపిఆర్, అవుట్ సైడ్ సిపిఆర్, ఇలాగా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని నేను ప్రతిరోజు చెక్ చేసుకుంటాను ఏ విధంగా ఫామ్ అయినాయని. వీటికి నేను 20 SMA యూజ్ చేసుకొని ప్రతిరోజు ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. సో చూసారు కదా ఈరోజు ట్రేడ్. సో మీకు నచ్చిందా? అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోస్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఎలాంటి బైస్ ఎలాంటి రికమెండేషన్ నా ఛానల్ ద్వారా ఇవ్వబడదు. సో నాలో కాన్ఫిడెన్స్ రావడం కోసం, నేను చేస్తున్న మిస్టేక్స్ని మీకు తెలియజేయడం కోసం నేను వీడియోలు అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు ఎవరీవన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు ఎవరీవన్, థ్యాంక్ యూ.